ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీన నూకాలమ్మ తల్లి ఆలయంలో శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం లక్ష దీపోత్సవం తరలి రావాలని పిలుపునిచ్చిన నిర్వాహకులు. కామవరపుకోటలో 53వ గ్రంథాలయ వారోత్సవాలు కళాకారుల స్థితిగతులపై ఇష్టాగోష్ఠి పాల్గొన్న కళాకారులు. జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం కార్యదర్శి కొల్లేపర ఆనంద పుట్టినరోజు వేడుకలు, పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ, వాకర్స్ కు తులసి మొక్కలు పంపిణీ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నేత్రపర్వంగ సంవత్సర హనుమత్ కళ్యాణం కార్తీక సోమవారం సందర్భంగా లక్ష తమలపాకుల పూజ. గ్రామాలలో ఎంఆర్పీఎస్ సేవలు విస్తృతపరచాలంటున్న సంఘం నేత విసంపల్లి సిద్ధు. పలు గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడుతున్న వ్యక్తులను జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన గుల్లా సాయి కుమార్ 11 మద్యం సీసాలతోనూ, జంగారెడ్డిగూడెంలో డాంగినగర్ కు చెందిన మురాల సీతారామయ్య వద్ద 9 మద్యం సీసాలను, తాడుబాయి గ్రామానికి చెందిన మరపట్ల రాంబాబు వద్ద 15 మద్యం సీసాలతో పట్టుకున్నట్లు తెలియజేశారు. వారి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనుబాబు తెలిపారు. ఈ దాడుల్లో జంగారెడ్డిగూడెం ఎస్ఐలు జి వెంకటలక్ష్మి, ఎస్ఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, ఈఎస్టీఎఫ్ ఎస్ఐ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. స్వగ్రామమైన నారావారిపల్లి గ్రామంలో రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం ఉంచారు. ఆయనతో పాటు ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులతో పాటు భార్య నారా భువనేశ్వర్లు సైతం అంతిమయాత్రలో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తదితరులు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం ఎంఆర్పీఎస్ నియోజకవర్గ నాయకులు ఖమ్మంపాటి మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఎస్పీఆర్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత విసంపల్లి సిద్ధు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండల కమిటీల ఏర్పాటు, గ్రామాల్లో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణలు, సంస్థాగత నిర్మాణం తదితర అంశాల గురించి వివరించారు. ఈ నెల 22వ తారీఖున మందాకృష్ణ ఏలూరు పర్యటన, మాదిగ సమ్మేళన సభ అనివార్య కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు ఖమ్మంపాటి మల్లికార్జున మాదిగ, అదేవిధంగా మాదిగ లయన్స్ ఫోరం మండల అధ్యక్షులు ఖమ్మంపాటి జానసుందరం మాదిగ, అదేవిధంగా కామేపాలెం గ్రామంలో ఈ మీటింగ్ కి వచ్చినటువంటి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్లు అందరికీ కూడా ముందుగా మందాకృష్ణ మాదిగ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి తమ్ముడు చేపల రాజేంద్ర బాబుని ఈ మండలంలో ఉన్నటువంటి నా మాదిగ జాతి కోసం, నా మాదిగ జాతి హక్కుల కోసం రేపు మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో జరగబోయే మీటింగ్ కోసం మరి తమ్ముడిని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా, మండల కన్వీనర్ గా ప్రకటన చేస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఈ మండలంలో ఎన్ని గ్రామాల్లో అయితే నా మాదిగలు ఉన్నారో అన్ని గ్రామాల్లో సంబంధించినటువంటి గ్రామ కమిటీలు, మండల కమిటీ నిర్మాణం పూర్తి చేసి మందాకృష్ణ మాదిగ గారి ఆశయ సాధన కోసం, మందాకృష్ణ మాదిగ గారి లక్ష్యం కోసం ఏదైతే ఉందో అది పూర్తి చేయాలని చెప్పేసి తమ్ముడు చేపల రాజేంద్ర బాబుని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఆ ప్రజలందరినీ కూడా అడిగి తమ్ముడికి ఈ పదవి ఇచ్చాం. ఎందుకంటే ఈ మండలంలో ప్రజలందరూ కూడా నీ బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నువ్వు ఇమీడియట్లీగా వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి మేమంతా కూడా అదే విధంగా పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి తమ్ముడిని మరి సభకు పరిచయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ నందు కిరాణా వర్తక సంఘం సెక్రటరీ కొల్లేపర ఆనంద్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళా కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆరోగ్య శ్రేయోభిలాషులకు, వాకర్స్ కు తులసి మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ నాయకులు కొల్లేపర నారాయణ, అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొల్లేపర కృష్ణారావు, రిటైర్డ్ పీడీ నరసింహారావు, సీనియర్ పాత్రికేయులు వాసా సత్యనారాయణ, గుబ్బల ప్రసాద్, బొడ్డా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్
చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొల్లేపర కుటుంబం చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వక్తలు ప్రసంగించారు. తన మాతృమూర్తి ధనలక్ష్మి ఆశీస్సులతో తమ తల్లిదండ్రులు సూచించిన సన్మార్గంలో తమకు తోచినంతలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు కొల్లేపర ఆనంద్ తెలియజేశారు. గతంలో వాసవి క్లబ్, ఆర్వీఎస్ సంఘం, రోటరీ లైన్స్ సేవా కార్యక్రమాల్లో, అనాథాశ్రమాల్లో ఎక్కడ చాలా అన్నదానాల్లో పాల్గొన్నాను. కానీ ఈసారి ప్రత్యేకంగా గత 2 సంవత్సరాలు బట్టి నేను పార్క్ రావడం, యోగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో ఆరోగ్యాభిలాషుల మధ్యలో నేను చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం కోసం రోజులో 1 గంట కేటాయించి ఇక్కడ ఏదో రకంగా పార్టిసిపేట్ చేస్తే మరి ఆరోగ్యం అనేది ఉంటుందని తెలియజేస్తాను. ఈ పార్క్ కి అభివృద్ధికి కృషి చేస్తున్న మన పీటీ సార్ నరసరాజు గారికి, మా యోగా దిలీప్ గారికి, వెంకటేశ్వర గారికి, రెడ్డి గారికి, రోజా మేడం గారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక ముందు కూడా ఇక్కడ చేసే ప్రతి మంచి పనులు కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్న ఏ కార్యక్రమాలను సరే ఇన్వాల్వ్ చేసుకోమని, నేను మీకు సేవలు అందిస్తాక ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శుభకార్యాలు, బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ నేను చేసుకునేటప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం ఆ రోజు ఒకరికి నిరుపేదలకు కానీ, అనాథాశ్రమం కానీ ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ గా ఎవరికైనా ఒకరికి సహాయం చేస్తే ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. పార్కులోకి వచ్చే అంటే ఎవరైతే ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక ఉమ్మడి కుటుంబం కట్ట ఎక్కువ ప్రేమతోటి ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ జరుపుకుంటే బాగుంటుంది అనే క్రియేషన్ తోటి బర్త్డేలు కానీ ఏదైనా పండుగలు వచ్చినా కూడా ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. అలా చేస్తూ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంత అంతా కాదు, అంచేత వాళ్ళ కోరిక ఇంటికంటే ఇక్కడే మంచిది అనే కోరిక క్రియేట్ అవుతాం. ఇక్కడ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క పార్కులో చేసేవాళ్ళు వాళ్ళు సహృదయంతో ఉండటం మీద ఇంత హైలైట్గా ఇవి జరుగుతున్నాయి. అంచేత అందరికీ కృతజ్ఞత. ప్రత్యేకంగా వీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలిసింది. అందులో ఏంటంటే కరోనా టైంలో ఆక్సిజన్ అంటే ఎక్స్ట్రాడినరీ. అది మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారం చెప్తున్నాను. ఇంకేతంటే ఇది ఇంపార్టెంట్. పార్కుకి వచ్చే ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆరోగ్యాభిలాషి మన కొల్లేపర శ్రీ ఆనంద్ గారు, వారు మన జంగారెడ్డిగూడెంలో ప్రముఖ వ్యాపారవేత్త. వారు చేసిన సేవా కార్యక్రమాలు అనితర సాధ్యం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్, ఆర్వీఎస్ సంఘం, ఆర్వీఎస్ యువజన సంఘం, ఇతర సంఘాల తరఫున ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు వేడుకలు పార్కులో జరుపుకోవాలని ఆయన ఎంతో ఉత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ పార్కు ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజులు, జిమ్, యోగా, అలాగే షటిల్ ఆడేవాళ్ళం అందరం కలిసి ఒకే కుటుంబంలో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీలో ఆయన భాగస్వాములు అవడం మా అందరికీ చాలా సంతోషం. ఈ నెల 18వ తేదీన జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాయిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమర్తి మనోజ్ శర్మ తెలియజేశారు. ఈ కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుపుతున్నట్లు తెలియజేశారు. పట్టణంలో నూకాలమ్మ తల్లి ఆలయం పక్కనే ఉన్న మైదానంలో త్రిగుణాత్మక కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. 108 జంటలతో ఏకకాలంలో ఒకే ముహూర్తంలో దేవతామూర్తుల వివాహం ఆద్యంతం చక్కటి వ్యాఖ్యానంతో నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మికవేత్త వీరంపాలెం బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ తెలియజేశారు. కళ్యాణంతో పాటు లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. పీఠం నుంచి మన ఎర్రమిల్లి మనోజ్ శర్మ గారి నేతృత్వంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం, దానితో పాటు త్రిగుణాత్మకంగా శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం, 3 కళ్యాణాలు ఒకే వేదిక మీద ఒకే సమయంలో వీక్షించేటువంటి సద్భాగ్యం మనందరికీ కూడా ఈ రూపేణ దొరకడం అనేది మన అదృష్టంగా భావించాలి. సాధారణంగా స్వామివారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే ఆ సప్తగిరులు ఎక్కి ఆ స్వామివారి కళ్యాణాన్ని చూస్తే ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. శివపార్వతుల కళ్యాణం అంటే ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళినప్పుడు మహాశివరాత్రి రోజున ఈ శివ కళ్యాణాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఎప్పుడు మనకి ఏ ఈతి బాధలు, ఏ ఇబ్బందులు కలిగినా, ఒక సంతానం లేకపోయినా, వివాహ ఆలస్యమైనా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ ముగ్గురి కళ్యాణం ఒకే వేదిక పైన పవిత్ర కార్తీక మాసంలో కన్నుల పండుగగా జరుగుతూ ఉంటే ఎంతకన్నా భక్తులకి ఏం కావాలని చెప్పారు. ఇటువంటి కళ్యాణానికి వేదిక అవుతుంది జంగారెడ్డిగూడెం పట్టణం శ్రీ 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 నూకాలమ్మ ఆలయ దివ్య సన్నిధిలో ఈ నెల 18వ తారీఖు కార్తీక సోమవారం మహాపర్వణిగా చెబుతాం మనం. ఆ కార్తీక సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి వైభవంగా కళ్యాణ వ్యాఖ్యానంతో పాటు ఈ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి మనం, ఈ కళ్యాణం చేస్తే మనకి ప్రతిఫలంగా భగవంతుడు ప్రసాదించేది ఏంటి, ఈ కళ్యాణాన్ని నిత్యం ఆలయాల్లో కళ్యాణం ఎందుకు చేస్తారు, అసలు ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ చక్కటి ఆధ్యాత్మిక భావంలో సాగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని
స్వామివారి కళ్యాణోత్సవాన్ని కలిగించి ఆ కళ్యాణ క్షంతులు శిరస్సును దాల్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం జరిగేటువంటి లక్ష దీపోత్సవంలో సాధారణంగా కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యం. ఒక్క దీపాన్ని వెలిగించినా చాలంటాం. స్వామివారి కళ్యాణం చేసి ఆ కళ్యాణమూర్తుల ముందు ఆ దీప ప్రజ్వలనం చేసి ప్రతి ఒక్కరు కూడా ధరించవలసిందిగా సభక్తి పూర్వకంగా భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు సీతంపేట గ్రామం కోయిలగూడెం మండలంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానం నందు రేపు అనగా 18/11/2024 కార్తీక మాసము సోమవారము సాయంత్రం అమ్మవారి యొక్క సన్నిధానం నందు శ్రీనివాస శివకార్తికేయ దివ్య కళ్యాణ మహోత్సవము ఒకే వేదిక ఒకే ముహూర్తంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో శతాధిక కళ్యాణకర్తలచే 108 దంపతులు అంటే శతాధిక కళ్యాణకర్తలు అంటే 108 దంపతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని శ్రీనివాస శివకార్తికేయ దివ్యమంగళ విగ్రహాల యొక్క దర్శనంతో మన యొక్క జన్మ ధరించేటువంటి విధానంగా ఇక్కడ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆదివారం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనార్థం వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలలో భాగంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి అర్చక స్వాములు వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కళ్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ క్రతువు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద రాజానగరం బాలరాజరాజేశ్వరి నాట్య మండలి వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. దర్శనాలకు విచ్చేసిన భక్తులు హనుమద్ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సుమారు 4000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. రేపు అనగా ఈ నెల 18వ తేదీన కార్తీక సోమవారం ఉదయం స్వామివారికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. జై శ్రీరామ్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం కరుణాకర ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. గురవేగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ రోజున స్వామివారికి సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి వారికి అత్యంత అద్భుతంగా కళ్యాణోత్సవం జరపబడి ఉన్నది. కావున భక్తులందరూ స్వామిని తిలకించి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఇదే విధంగా రేపు కార్తీక మాసోత్సవాల సందర్భంగా కార్తీక సోమవారం నాడు స్వామివారికి విశేషంగా అర్చన జరుగును. కావున భక్తులెల్లరూ స్వామివారిని దర్శించి తరించి స్వామికి కృపకి పాత్రులు కావలసిందిగా కోరుతూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అదేవిధంగా అన్న సమారాధన సందర్భంగా అన్న సమారాధన యందు భక్తులు స్వామిని ప్రసాదం స్వీకరించి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
బ్యాక్ సమాజాన్ని చైతన్యపరిచేవారు కళాకారులని జానపద కళాకారుల ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల సమావేశంలో నేటి సమాజంలో కళాకారుల పాత్ర అనే అంశంపై ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు కళాకారులు వివిధ రూపాల ద్వారా ప్రజలను పలు అంశాలపై చైతన్యపరుస్తున్నారని తెలిపారు. చారిత్రక విప్లవాత్మక విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు కంటికి కట్టినట్లు అలరించే విధంగా కళాకారులు పాటుపడుతున్నారని అన్నారు. అంతరించిపోతున్న జానపద, పౌరాణిక, బుర్రకథ, కంజరి కథ, హరికథ వంటి కళలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని నాగార్జున సాగర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కవులు, కళాకారులు కలిసి ప్రజలలో పాతుకుపోయిన అనేక రుగ్మతలను తొలగించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ, టీవీఎస్ రాజు, శాఖ గ్రంథాలయ చైర్మన్ షేక్ ఇబ్రాహీం, గ్రంథ పాలకులు ఎం భీమరాజు, వీరమల్ల మధు పాల్గొన్నారు. రాక్షసులు బోధిస్తున్నప్పటికీ సామాజిక అవసరాల కోసం, సమాజంలో సామాజిక పరిణామం కోసం రచనలు, కవులు, కవితలు బోధిస్తూ కవుల ద్వారా సమాజాన్ని మార్పు చేయడం కూడా నిర్వహించే ప్రముఖ సెమినార్స్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో జరిగేటువంటి కవి సమ్మేళనంలో పాల్గొని ఆయన ద్వారా అనేక మంది యువకులు ఆయన కవిత్వానికి ఆకర్షితులయ్యి అభ్యుదయ సంఘంలో సభ్యులుగా చేరినటువంటి అనేక మంది ఉన్నారు. ఆయన గారిని ఇప్పుడు మన ముందు సందేశం ఇవ్వమని కోరుతా ఉన్నాం. మా బాబాయ్ సత్యనారాయణ గారు ఇక్కడ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే చిన్నారులకి నా ఆశీస్సులు అందిస్తూ వీరు సమాజంలో కవిగా సాగర్ గారు వారు రాసినటువంటిది అంతా మాట ఎలాగా ఉంటుందో ఆయన రాసినటువంటి రాత కూడా అంతే సూటిగా కూడా హృదయాల్లో నాటుకునేలాగా మరి అక్క వాక్యాలతో ఎంతో అలరిస్తూ ఉంటారు, ఎంతో విజ్ఞానంగా ఆలోచింపజేసేలాగా ఉంటుంది. మనకి కవి కూడా ఎక్కడ దొరకడం. అలాగే కళాకారులుగా కృష్ణబాబు గారు, సత్యనారాయణ గారు, టీవీఎస్ రాజు గారు వేసినటువంటి ఆ బుర్రకథలలో 2 ఆటలు ప్రోగ్రాం నేను డైరెక్ట్గా వీక్షించడం జరిగింది. పల్నాడు బ్రహ్మనాయుడు ఒకటి, అల్లూరు సీతారామరాజు ఒకటి. ఆ 2 దగ్గర నుంచి చూసిన వాళ్ళ హావభావాలతోటి అక్కడికి వచ్చినటువంటి ఆహుతులను రక్తి కట్టించేలాగా ఎంతో అర్థవంతం అయ్యేటటువంటిగా కథని, ఆ సరళని వాళ్ళు చెప్పడంలోనూ దాంట్లో లేరైపోయారు పాత్రలోనూ. అంత అద్భుతంగా నటింపు చేసినటువంటి కళాకారులు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషించవచ్చు. కళలు ఈ సమాజానికి ఎంత అవసరం, ఆ కళలు ఏం చేస్తామని ఈ సమాజానికి అనేటటువంటి ఈ కళల ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం అనేటువంటి దాని మీద కొద్దిగా మనందరికీ తెలిసిన విషయాలు మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఆ కుర్రోడు ఒక పేపర్ని తీసుకొచ్చాడు. ఆ పేపర్తో ఒక అద్భుతమైనటువంటి ఏ క్లాస్ నాన్న నువ్వు? 6th క్లాస్. నువ్వా? పరికరాన్ని చిత్తు కాగితాన్ని తీసుకుని అద్భుతమైనటువంటి కళాఖండాన్ని నిర్మించాడు. ఆ బాబుకు క్లాస్ కూడా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు మాలాధారణ స్వాములకు 37వ రోజు భిక్ష ఏర్పాటు చేశారు. ఒంగోలుకు చెందిన గర్రె రామాంజనేయులు, లక్ష్మీకుమారి దంపతులు, వారి కుమారుడు విజయ్ కుమార్, మంజరి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. వారితో పాటు బొడపాటి విష్ణుప్రసాద్, అనురాధ దంపతులు, వారి పిల్లలు నిత్యసిరి, లకిత్ దేశులు సైతం అన్నప్రసాద వితరణ ఉభయదాతలుగా వ్యవహరించారు. భిక్షాదాతలను అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శాలువాతో సత్కరించారు. స్వామి ఏ శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. యాదవ సోదరులు దేవుని బిడ్డలు, వారసులు అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో మామిడి తోటలో ఆదివారం జరిగిన యాదవ సంఘం వన సమారాధన కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. యాదవ సోదరులు ఆప్యాయంగా పలకరించారు. శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యాదవ సోదర
సోదరీమణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందరూ అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో తనకు సమీప ప్రత్యర్థిగా సోదరులు సర్నాల తిరుపతిరావు యాదవ్ ని అభ్యర్థిగా నిలబెట్టినా తన అఖండ విజయం కోసం తెలుగుదేశం పార్టీలో యాదవ సోదరులంతా కట్టుబడి పనిచేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారేనని పేర్కొన్నారు. యాదవ సోదరులలో ఎంతో మంది తనకు ఆప్తమిత్రులు ఉన్నారని, వారితో తనకు ఉన్న పరిచయాలను గుర్తు చేసుకున్నారు. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ప్రముఖ వ్యాపారస్తులు చావల శ్రీనివాసరావు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారేనని, ఆయన అంచెలంచెలుగా ఎదిగారని వివరించారు. గొప్పవారిగా ఎదిగిన వారు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి చేయూతను అందించాలని పిలుపునిచ్చారు. 2018లో తొలిసారిగా వచ్చినప్పుడు, 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అలాగే 2024లో మళ్ళా కొన్ని పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే, నేను 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో సోదరుడు సర్నాల తిరుపతిరావుని జెడ్పీటీసీ సభ్యుడిగా నిలబెట్టి అప్పుడు జెడ్పీటీసీగా గెలిపించుకున్నా. కొన్ని అనుకోని అనూహ్య పరిణామాల్లో అతన్ని నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ పార్టీకే మేము అండగా ఉంటాం, పార్టీయే తప్పితే మా కులం కాదు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీగా అండగా ఉంటాం అని చెప్పి మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా యాదవులు అత్యధికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నాకు మద్దతిచ్చి గెలిపించిన అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చని జంగారెడ్డిగూడెం మండలం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు 5 లక్షల రూపాయల బీమాపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు కలిగిన ప్రజలకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కొఠారి ప్రసాద్, గ్రామ పార్టీ సెక్రటరీ కంబాపు రామిరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ బల్సు కిరణ్ కుమార్, ఆరుగొల్లు గంగా, దండే గాంధీ, కొదమ వెంకటేశ్వరరావు, దల్లి గురునాథ్ రెడ్డి, గుర్రం వెంకటేశ్వరరావు, కర్ణాటి సురేష్, కొదమ మంగరాజు, చుక్కా సూర్యప్రకాష్, నందమూరి రాజేష్, గొలిమే రమేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 18వ తేదీన నూకాలమ్మ తల్లి ఆలయంలో శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం, లక్ష దీపోత్సవం తరలి రావాలని పిలుపునిచ్చిన నిర్వాహకులు. కామవరపుకోటలో 53వ గ్రంథాలయ వారోత్సవాలు, కళాకారుల స్థితిగతులపై ఇష్టాగోష్ఠి, పాల్గొన్న కళాకారులు. జంగారెడ్డిగూడెం కిరాణా వర్తక సంఘం కార్యదర్శి కొల్లేపర ఆనంద్ పుట్టినరోజు వేడుకలు, పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ, వాకర్స్ కు తులసి మొక్కలు పంపిణీ. జంగారెడ్డిగూడెం మండలం గురువేగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నేత్రపర్వంగ సువర్చల హనుమత్ కళ్యాణం, కార్తీక సోమవారం సందర్భంగా లక్ష తమలపాకుల పూజ. గ్రామాలలో ఎంఆర్పీఎస్ సేవలు విస్తృతపరచాలంటున్న సంఘం నేత విస్తంపల్లి సిద్ధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.